ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరిస్తామని ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ నేతృత్వంలో అధికారుల బృందం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరును సందర్శించింది. ప్రజలతో సమావేశమై సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను స్వయంగా తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను నివేదిక రూపంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందిస్తామని కృష్ణతేజ తెలిపారు. నర్సాపురంలో 100 పడకల హాస్పిటల్ 2 రోజుల కిందట గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మన దగ్గరికి వాళ్ళు రావడం కాదు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని నాకు విశదంగా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్ ని బేస్ చేసుకొని మీ అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది మీరందరూ మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే ఒకళ్ళు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు, ఒకళ్ళు షెల్టర్ గ్రూప్స్ కి ఒక బిల్డింగ్ కావాలని అడిగారు, కొంతమంది రోడ్ అడిగారు, కొంతమంది ట్రైన్ అని అడిగారు. చాలా క్లియర్ గా మీ విషయాలు మీరు ఏంటో చెప్పారు. తప్పకుండా మీరు చెప్పిన ప్రతిదీ నోట్ చేసుకున్నాము. నోట్ చేసుకున్న ప్రతిదీ ఒక రిపోర్ట్ గా, ఒక డిపిఆర్ గా తయారు చేసి ఉప ముఖ్యమంత్రి వారికి చాలా తొందరలోనే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒక మాట అయితే చెప్పగలను, ఈ రోజు రేపు 3 రోజులు చెప్పాలి కానీ కంపల్సరీగా మ్యాక్సిమం ఇష్యూస్ అయితే క్లియర్ అవుతాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే వర్యులు, మన సుబ్బారావు గారు, జాయిన్ కలెక్టర్ అందరి సపోర్ట్ మీకు ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ